హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విన్ను కలర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెజ్ పులావ్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పిల్లల లంచ్ బాక్స్లోకి, అలాగే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే 2 పచ్చిమిర్చి, నిలువుగా కట్ చేసిన ఆనియన్, 1 టమాటో, గ్రీన్ పీస్, అలాగే పొటాటో, క్యారెట్, చిన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పుదీనాను అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక గ్లాస్ వరకు కూడా రైస్ని తీసుకొని 2 సార్లు వాష్ చేసి అరగంట ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 స్పూన్ వరకు గీని యాడ్ చేసుకొని బిర్యానీ దినుసులు యాడ్ చేసుకొని 2 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలండి. అన్నింటినీ కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవనేవి సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి ఇంకోసారి కలుపుకొని మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఇవి కూడా మంచిగా మగ్గిపోతాయి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం స్ట్రైన్ చేసి ఓన్లీ రైస్ని మాత్రమే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, కారం, బిర్యానీ మసాలా లేదంటే రసం మసాలా, అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా రైస్కి పసుపు, ఉప్పు, కారాలు, మసాలా అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు కూడా నీరుని అయితే యాడ్ చేసుకోవాలి. లేదంటే 2.5 గ్లాసుల వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కొద్దిసేపట్లో మధ్య మధ్యన తీస్తూ చూసుకొని స్టవ్ని ఇంకో 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు 2 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే వెజ్ పులావ్ అనేది పొడి పొడిలాడుతూ రెడీగా అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి, అలాగే ఇంట్లో ఎక్కువ కూరగాయలు ఏమీ లేకుండా కొంచెం కొంచెం కూరగాయలు ఉన్నప్పుడు అన్ని వెజిటేబుల్స్ వేసి హెల్తీగా ఈ విధంగా కనుక పిల్లలకు కానీ మనం కానీ తిన్నామంటే హెల్తీగా చాలా బాగుంటుందన్నమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.